జీవన రాగాలలో నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. మోక్షకుడా యేసయ్యా మమతలూరించే వారెవరు నిరాశల చెరను విడిపించినందునా. మమతలూరించే వారెవరు నిరాశల చెరను విడిపించినందునా. మమతలూరించే వారెవరు నిరాశల చెరను విడిపించినందునా. నీకు స్తుతించకుండా నీకు స్తుతించకుండా నీవు చూపిన నీ కృప చూపిన నీ కృప జీవాధిపతి జీవాధిపతి నిన్ను జీవాధిపతి నిన్ను విడువలేను. జీవాధిపతి నిన్ను విడువలేను. నీవు చూపిన నీ కృప జీవాధిపతి జీవాధిపతి యేసయ్యా యేసయ్యా ఆరాధనకి యోగ్యుడా స్తుతుల సింహాసనాసీనుడా నీకు స్తోత్ర నీకు స్తోత్రమయ్యా. స్తుతుల మధ్యలో నివసించువాడవు వేలు నీవు అనుగ్రహించిన క్షేమము ఎన్నిసార్లు స్తుతించిన నీ రుణమును తీర్చలేమేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా.
మహిమ కలిగిన దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రజల మధ్యలో నిలిచినటువంటి ప్రతి ఒక్కరు స్తుతి స్తుతి స్తోత్రమని పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయన ఆరాధన చేస్తారు. రెండు చేతులు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు స్తుతింపదగిన దేవుడు, ఆరాధింపదగిన దేవుడు, పూజింపదగినటువంటి దేవుడు, పూజార్హుడు, ఇశ్రాయేలీయుల స్తుతులపై ఆసీనుడైనటువంటి దేవుడు. బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలముగా ఒక సింహాసనం మన మధ్యలో ఉన్నటువంటి సమయం, ఈ సమయం స్తోత్రం చెప్పండి గట్టిగా.